ప్రైజ్ ది లార్డ్. ఇక సమయమున 50th డే ఆఫ్ సెలబ్రేషన్ ఆఫ్ ఏ మార్నింగ్ విత్ జీసస్. సో లీడింగ్ బై హోలీ స్పిరిట్ పేజ్ ద్వారా నిర్వహించబడిన యొక్క కార్యక్రమము 50వ దినమున వారు ఎంటర్ అయి ఉంటున్నారు. ఈ ప్రత్యేకమైన దినమున వారు పాస్టర్ డానియల్ మోహన్ గారిని ఇన్వైట్ చేసి ఉంటున్నారు వాక్య పరిచర్య చేయడానికి. మేము మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. గత 49 దినములు ఏ మార్నింగ్ విత్ జీసస్ అనే యొక్క లైవ్ సెషన్ కార్యక్రమము ఎంతో విజయవంతంగా జరిగించడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మేము కూడా అప్పుడప్పుడు సమయం ఉన్నప్పుడంతా ఆ కార్యక్రమాలు చూడడం జరిగింది. అదెంతో మహిమకరంగా జరిగినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇక 50th డే ఆఫ్ సెలబ్రేషన్ ఆఫ్ ఏ మార్నింగ్ విత్ జీసస్. సో దీంట్లోకి మనము ప్రవేశించి ఉంటున్నాము. దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుడు ఇంకను ఈ యొక్క లీడింగ్ బై హోలీ స్పిరిట్ యొక్క పేజ్ ద్వారా దేవుడు అనేకమైన గొప్ప కార్యములు జరిపించాలని దేవుని ప్రార్థిస్తున్నాము. మేము మా యొక్క సంఘం తరపున ఒక చిన్న పాట పాడుకొని వెంటనే వాక్య పరిచర్లోకి వెళ్ళిపోదాము. ఈ యొక్క పాట ఈ యొక్క లీడింగ్ బై హోలీ స్పిరిట్ టీం వాళ్ళు, జబాస్టిన్ అండ్ టీం వాళ్ళు ట్రాన్స్లేట్ చేసినది. మరవామల్ నినతీరయ్య అని ఫాదర్ బెక్మన్స్ రాసిన యొక్క పాట, మనసార కొలుతున్నయ్య అనే యొక్క పాటని పాడుకొని దేవుని మహిమ పరుస్తాం. కొలుతున్నయా హృదయాశ నీవే కదా, నిన్ను మనసార కొలుతున్నయా హృదయాశ నీవే కదా. రే పగలు నన్ను తలంచి నడిపించుచున్నావయ్యా, రే పగలు నన్ను తలంచి నడిపించుచున్నావయ్యా. కృతజ్ఞత నీకేనయ్యా, కోటి కోటి వందనమయ్యా. కృతజ్ఞత నీకేనయ్యా, కోటి కోటి వందనమయ్యా. మనసార కొలుతున్నయా హృదయాశ నీవే కదా, నిన్ను మనసార కొలుతున్నయా హృదయాశ నీవే కదా. నన్ను ఆదు
కృతజ్ఞత నీకేనయ్యా, కోటి కోటి వందనమయ్యా. కృతజ్ఞత నీకేనయ్యా, కోటి కోటి వందనమయ్యా. మనసార కొలుతునయా, హృదయాశ నీవే కదా. నిన్ను మనసార కొలుతునయా, హృదయాశ నీవే కదా. బలహీన సమయములో బలమునిచ్చావయ్యా, బలహీన సమయములో నీ బలమునిచ్చావయ్యా. స్వస్థత పొందితిని నీ గాయముల వలన, నా హృదయ వైద్యుడ నీవే. స్వస్థత పొందితిని నీ గాయముల వలన, నా హృదయ వైద్యుడ నీవే. కృతజ్ఞత నీకేనయ్యా, కోటి కోటి వందనమయ్యా. కృతజ్ఞత నీకేనయ్యా, కోటి కోటి వందనమయ్యా. మనసార కొలుతునయా, హృదయాశ నీవే కదా. నిన్ను మనసార కొలుతునయా, హృదయాశ నీవే కదా. అడ్డంకులన్నిటినీ అణచిన దేవుడు, మనక పాదములు తొట్టిల్లనీయకుండా చేసిన దేవుడు, మనం కృంగిన సమయంలో మనల్ని లేవనెత్తి మనక జీవితంలో వాగ్దానంలో చేసి మనల్ని ముందుకు నడిపిస్తున్న దేవుడు. రేయి పగల ఆయనను స్తుతించి ఆయనను మహిమపడుతాం.
పగలు నన్ను తలంచి నడిపించుచున్నావయ్యా. రేయి పగలు నన్ను తలంచి నడిపించుచున్నావయ్యా. కృతజ్ఞత నీకేనయ్యా. కోటి కోటి వందనమయ్యా. కృతజ్ఞత నీకేనయ్యా. కోటి కోటి వందనమయ్యా. కృతజ్ఞత నీకేనయ్యా. కోటి కోటి వందనమయ్యా. Thank you, Lord, Father. Thank you, Jesus. Thank you, Lord. Thank you, Father. Glory be to God. Glory be to God. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. ఇదంతా లేకుండా ఇది వద్దు. Thank you, Lord. Thank you, Jesus. Thank you, Father. Thank you, Jesus. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ప్రభుని యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా శుభవందనలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ప్రత్యేకమైన దినము కొరకై ప్రభుని స్తుతిస్తున్నాను. మరి మార్నింగ్ విత్ జీసస్ అనేటువంటి ఈ ప్రోగ్రాం ప్రారంభించినటువంటి దేవుని ప్రజలకు మరి దేవుని యొక్క శుభములు తెలియజేస్తున్నాను. లీడింగ్ బై హోలీ స్పిరిట్ అనే ఈ కార్యక్రమంను ప్రారంభించిన పిల్లలందరికీ కూడా మరి టీంకు ప్రత్యేకమైనటువంటి శుభములు తెలియజేస్తున్నాను. మరి ఈ రోజున ఈ 50th డే సెలబ్రేషన్, ఈ 50వ దినం యొక్క ప్రత్యేకమైనటువంటి దినముగా వారు ఎంచి ఈ కార్యక్రమం ప్రారంభించారు. మరి అనేక మరి 2-3 పర్యాయములు నాకు వాక్యం ప్రకటించమని చెప్పారు, కానీ నాకు అనివార్య కార్యముల వల్ల నేను ప్రకటించలేకపోతుంది. మరి దేవుని మహాకృపను బట్టి దేవుడి దినమున తన దయను బట్టి ప్రభు తన దాసుడు నాకు ఇక మరి అవకాశాన్ని ఇచ్చాడు. దేవుని స్తుతిస్తున్నాను. లీడింగ్ బై హోలీ స్పిరిట్ అనే ఈ కార్యక్రమం ద్వారా వారు చేస్తున్న ఘనమైన పరిచర్యను ప్రభు దీవించుగాక. మరి సహోదరుడు జబాస్టన్ని ప్రభు ప్రత్యేకించి దేవుడు దీవించి బలపరచులాగున, వారి టీంని బలపరచులాగున రాబో దినములలో దేవుని మహిమార్థకరంగా వారు దేవుని పరిచర్యలో ముందుకు నడిపింపడలాగున మనం చిన్న ప్రార్థన చేసుకుని వాక్యానికి వెళ్దాం. సర్వశక్తియు మిగిలి కృపా సమృద్ధి గల మా ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతివైన మా ప్రభువా, మిమ్మల్ని స్తుతిస్తున్నాను. మా రక్షకుడు, మా విమోచకుడు, మా ఆశ్రయదుర్గమైన యేసు క్రీస్తు ప్రభు యొక్క ఉన్నతమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నాను. ఈ ప్రత్యేకమైన కూడి కోరికై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం మా ప్రభు. మార్నింగ్ విత్ జీసస్ అనే ఈ కార్యక్రమను మా తండ్రి పరిశుద్ధాత్మక నడిపింపు ఈ కార్యమును జరిగించి మీ నామాన్ని ఘనపరచుకోమని ప్రార్థిస్తున్నాను ప్రభు. మీకు స్తోత్రములు. ఆయన దయగల మా ప్రభువా, ఈ పరిచయను కొనసాగిస్తున్నటువంటి మరి సహోదరుడు జబాస్టన్ని వారి టీమును మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. మీ మహిమ కోసమై ఈ పరిచయను కొనసాగింపచేయండి. మీ నామ గంట కొరకే స్థిరపరచుము. 115 కీర్తన మొదటి వచ్చే ప్రకారముగా, not unto us my Lord, not unto us but into thy name give glory for the mercy and for the truthful sake అని సెలవిచ్చిన వాగ్దానమును ఆ వాక్యమును జ్ఞాపకం చేసుకుంటున్నాం. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యమును బట్టి మీ నామమునకే మహిమ కలుగునుగాక. కనుక మా తండ్రి, వారికి కానీ మాకు కానీ నాకు కానీ మహిమ కాదు, కానీ మీ నామ మహిమ కోసమై ఈ కార్యక్రమం దీవించమని ప్రార్థిస్తున్నాను. దయల తండ్రి, ఈ సమయంలో కొద్ది సమయం వాక్యము ధ్యానిస్తుండగా
మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మీ పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును దయచేసి మీ నామాన్ని ఘనపరచుకోనమని యేసు నామమున ప్రార్థించి స్తుతించి ఘనపరిచి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని ప్రజలారా, ప్రభువైన యేసుక్రీస్తు మరొకసారి ఈ యొక్క సమయంలో మరి సోదరు జబాస్టిన్ తారో టీంకి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా యొక్క శుభవందనములు తెలియచేస్తున్నాను. మరి కంగ్రాచులేషన్. మరి యొక్క 50వ దినమున మరి మీతో కలిసి ఈ సంతోషాన్ని పాల్పంచుకోవడానికి పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చేటువంటి ఈ యొక్క అవకాశాన్ని బట్టి ధన్యత బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. చాలా సంతోషం మీరు చేస్తున్న ఈ కార్యమును బట్టి. ఈ సమయంలో మరి ఈ ఘనమైన పరిచయం ప్రభు దీవించులాగున లీడింగ్ బై హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మక దేవుని యొక్క నడిపింపు ఎలా ఉంటుంది అనేటువంటి ఈ యొక్క ఘనమైన ఈ పరిచర్య చాలా గొప్పది. 2 మాటలు మాత్రమే నేను మీకు తెలియజేస్తాను. ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క ఆత్మ నడిపింపు లేకుండా మనం ఏది కూడా చేయలేం. దేవుని ఆత్మ నడిపింపు చాలా అవసరం. జాగ్రత్త ప్రియమైన వాళ్ళ వాక్యాన్ని విందాం. ఇక్కడ 2 యొక్క వ్యక్తుల్ని లేక 3 వ్యక్తుల్ని కొద్ది సమయంలో నేను క్లుప్తంగా చెప్పి ముగిస్తాను. నేను బాగా గమనించండి. ఈ యొక్క అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట మనకు కనబడుతుంది. 16వ అధ్యాయము 6వ వచన భాగంలో ఒక వాక్యము రాయబడి ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు పెట్టాడు ఇక్కడ. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు ఫ్రుగియ గలతీయ ప్రదేశములకు వెళ్ళుటకు ప్రయత్నము చేసిరి. గమనించండి ఇక్కడ మాటని. They were forbidden by the Holy Spirit to preach the word in Asia. దేవుని యొక్క ఆత్మ ఆ ఆసియాలో వాక్యము చెప్పకూడదని వారిని ఆటంకపరిచాడు. పౌలు అనుకున్నాడు పరిచయం కొనసాగిస్తూ వెళ్తూ ఆయన ఆసియాలో వాక్యం చెప్పాలి అని ఆయన అనుకున్నాడు. గమనించండి ప్రియమైన దేవుని సంగమా. అయితే దేవుని యొక్క ఆత్మ ఏం చేస్తుంది? ఈ ప్రోగ్రాం చాలా బాగుంది. లీడింగ్ బై ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ నడిపింపు లేకుండా మన ఇష్టానుసారం కొనసాగిస్తే ఏది కూడా మన జీవితంలో ఆశీర్వాదకరంగా ఉండవు, ఫలభరితంగా ఉండవు. నా అనుభవం చెబుతున్నారు. కనుక ప్రియమైన వాళ్ళ ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచారు. పౌలు శీల అనుకున్నారు అక్కడికి వెళ్ళి వాక్యం ప్రకటించాలని. అయితే దేవుని చిత్తం అది కాదు కాబట్టి దేవుడు వారిని అడ్డుకున్నాడు, వెళ్ళనివ్వలేదు. రెండవది చూసినట్లయితే అక్కడ గమనించండి. ఆటంకపరిచినందున వారు ఫ్రుగియ గలతీయ ప్రదేశం ద్వారా వెళ్ళిరి. ముషియా దగ్గరకు వచ్చి బితూనియాకు వెళ్ళుటకు ప్రయత్నము చేసిరి. కానీ చూసారు అక్కడ కూడా ఆటంకపరుస్తున్నాడు. ఆ శిల చెప్పుకోదు అన్నాడు. వారు బితూనియాకు వెళ్ళాలని అనుకున్నారు. అక్కడికి వెళ్ళి వాక్యాన్ని ప్రకటిద్దాం అనుకున్నారు. కానీ దేవుని మాట ఏం చెప్తుంది? ద స్పిరిట్ డిడ్ నాట్ పర్మిట్ దెమ్. పరిశుద్ధాత్మ దేవుడు వారికి అవకాశం ఇవ్వలేదు, సెలవు ఇవ్వలేదు. అక్కడ కూడా ఎక్కడికి వారు బితూనియాకు వెళ్ళే ప్రయత్నం చేశారు. కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనియలేదు. ఇక్కడేమో ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ ఆటంకం చేశాడు. 7వ వచనములో యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. చూసారా దేవుని ఆత్మ ఎంతగా పనిచేస్తుందో. నిజంగా దేవుని ప్రజలు దైవ చిత్తానుసారంగా జీవించే ప్రజలు దేవుని వాక్యాన్ని విని వాక్యానుసారంగా ఆధ్యాత్మిక జీవితంలో పరిశుద్ధ నడిపింపబడిన చూచున్న వారిని
దేవుని యొక్క ఆత్మ ఏది చేయకూడదో, ఏది చెయ్యాలో, ఏది చేయవలసి వస్తుందో దాన్ని ముందుగానే గైడ్ చేస్తాడు ఆయన. పరిశుద్ధాత్మ యొక్క పని అది అందరినీ కాదు, నిజంగా యథార్థముగా దేవుని వాక్యానికి లోబడి దైవ చిత్తానుసారంగా దేవుని యందు వణుకుని భయమును పరిశుద్ధతను కలిగి దేవుని పనిని దైవ చిత్తానుసారంగా చేసేటువంటి పౌలు శీల లాంటి ఈ ప్రవక్తలకు, ఇలాంటి ఆత్మను కలిగిన వారికి మాత్రమే, అటువంటి నడిపింపు కలిగిన వారిని మాత్రమే దేవుడు గైడ్ చేస్తాడు. ఆ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. విధేయులను గైడ్ చేస్తాడు, పరిశుద్ధత కలిగిన వారిని గైడ్ చేస్తాడు. ప్రియమైన వాళ్ళారా, జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ వెళ్ళని కూడా ఆటంకపరిచాడు, ఇక్కడ ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. చూసారా? మరి దేవుని ఉద్దేశం ఏంటి? వాళ్ళు వెళ్ళాలనుకున్నారు, కానీ ఆటంకం ఆ విషయం గుర్తించారు వాళ్ళు. ఇది దేవుని చిత్తం కాదని వారు గుర్తించినప్పుడు గమనించండి 8వ వచనంలో, అంతటా వారు ముసియాకు దాటిపోయి త్రోయికి వచ్చిరి. అప్పుడు మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయము చేయమని తనను వేడుకుంటున్నట్టు రాత్రి వేళ పౌలునకు దర్శనము కలుగు. ఇక్కడ పరిశుద్ధాత్మక నడిపింపు ఉంది, దర్శనము కూడా కనిపిస్తుంది. దర్శనము ద్వారా where there is no vision the people will perish అని సామెతలో తేయబడింది. ఎక్కడ దేవుని యొక్క దేవోక్తి లేదో అక్కడ జనులు కట్టు లేక తిరుగుతారు. దేవోక్తిగా విజన్గా మార్చాడు. where there is no vision the people will perish. ప్రియమైన దేవుని సంగమా, ఇక్కడ దేవుని పరిశుద్ధాత్మ నడిపింపు ఉంది, దర్శనం ద్వారా ప్రభు నడిపిస్తున్నాడు. ఇక ఎలా బోధించా ఆటంకపరిచే పరిశుద్ధాత్మ దేవుడు వెంటనే పౌలుకు దర్శనం ద్వారా తెలియచేస్తున్నాడు. దర్శనం ద్వారా, ఎందుకు దేవుని వాక్యములు ఉన్నవి, దర్శనం ఇచ్చి తన ప్రజలను రక్షించాడు, దర్శనం ద్వారా నడిపించాడు, దర్శనం ద్వారా కార్యాలు చేసినట్టుగా దేవునికి వాక్యం మనకు కనపడుతుంది ఈ పరిశుద్ధ గ్రంథములో. నా ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, చూద్దాం. ఇక్కడ అంతటా వారు గమనించండి, మాసిదోనియా దేశస్థుడు ఒకడు వచ్చి మాకు సహాయం చేయమని తన వేడుకొచ్చున్నట్టు రాత్రి వేళ పౌలునకు దర్శనము కలిగను. ఆ దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మల్ని పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు ప్రయత్నము చేసితిమి. హల్లెలూయా. వెంటనే మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి దర్శనంలో, అయ్యా మా దగ్గరకు వచ్చి మాకు వాక్యాన్ని ప్రకటించండి, మాకు సహాయం చేయమని దర్శనములో అడుగుచుండుట. ఆ దర్శనములో పౌలు చూచి ఇది దేవుని చిత్తము కనుక వారికి సువార్త ప్రకటించుటకు ఆయన అనుకున్నాడు. బితునియలో ప్రకటించాలనుకున్నాడు, ఆసియాలో వాక్యం చెప్పాలనుకున్నాడు, ముషాకు వెళ్ళాలని ప్రయత్నం చేశాడు. అయితే వారి ప్రయత్నాన్ని ఫలింపు చేయలేదు. చూసారా? ఆత్మ వాణ్ణి ఆటంకపరిచింది. నిజంగా పరిశుద్ధాత్మని కలిగి ఉన్న బిడ్డల్ని, దైవ చిత్తాన్ని జీవించే వ్యక్తులను ప్రియమైన వాళ్ళరా, నువ్వు ఏది చేయాలో ఏది చేయకూడదో ఆయన శాసించాలని అడ్డుకునే దేవుడు. చేయకూడదు కానీ చేయాలనుకున్నప్పుడు వెంటనే అడ్డుకొని ఆపు చేసే దేవుడు. ఏది చేయాలో దాన్ని తెలియచేసే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. కనుక పరిశుద్ధాత్మ నడిపింపు దేవుని ప్రజలు అందరూ కలిగి ఉండాలని ఈ మధ్యాహ్న కాలం మీకు తెలియచేస్తున్నా. ఎప్పుడైతే ఆ దర్శనం ద్వారా, దర్శనం కూడా అవసరం, ఆత్మ ఆటంకపరిచింది, దర్శనం అనుగ్రహింపచేసి ఆ దర్శనం ద్వారా ఆయన మాసిదోనియానికి వెళ్ళి అక్కడ వాక్యాన్ని ప్రకటించేట్టుగా మనం చూస్తున్నాం. చూసారా? ఆయన ఇష్టానుసారం ఆసియాకు వెళ్ళి ఉంటే, ఆయన ఇష్టానుసారం ముషియాకు వెళ్ళి ఉంటే, ఆయన ఇష్టానుసారంగా మరి ఆ బితునియాకు వెళ్ళి ఉంటే ఫలభర్తగా ఉండేది కాదు. దైవచిత్తానుసారంగా దేవుని ఆత్మ నడిపింపు ప్రకారముగా మాసిదోనియాకు పరిచర్య చేయడానికి దైవజనుడు పౌలు వెళ్ళాడు, అక్కడ పరిచర్యను కొనసాగించాడు. కాబట్టి ఎంత గొప్ప ఆత్మీయ సంఘాన్ని స్థాపించగలిగాడో తెలుసా? ఎంత గొప్ప ఆత్మీయ సంఘం అనగా ఒకసారి మనం చూస్తే గమనించండి, 2వ కొరింథీ పత్రికలో చూస్తే, 2వ పత్రిక 8వ అధ్యాయంలో ఒకసారి పత్రిక అపోస్తలుడు పౌలు రాసిన 2వ పత్రిక కొరింథీ పత్రిక 8వ అధ్యాయములో ఆ సంఘానికి వచ్చి 2 మాటలు మాత్రం మనం చదువుకుందాం. గమనించండి, దేవుని ఆత్మ నడిపింపు కలిగిన సంఘం ఎలా ఉంటుందో. 8వ అధ్యాయములో 1 నుంచి 5 వచనాలు చదువుకుందాం. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహించబడిన దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాను. ఏమిటి? ఆనాడు దర్శనమిచ్చి దైవ చిత్తానుసారముగా దేవుని ఆత్మను నడిపించినప్పుడు ఆయన మాసిదోనియా దేశానికి వచ్చి వాక్యాన్ని ప్రకటించాడు. అయితే అక్కడ రాయబడి ఉంది, ఇప్పుడు రాయబడింది కొరింథీ సంఘానికి, మాసిదోనియా సంఘములకు ఒక సంఘం స్థాపించాడు. ఇప్పుడు ఎన్ని సంఘాలో మెన్షన్ చేయలేదు, కానీ మాసిదోనియా సంఘములు ఆత్మ నడిపింపు కలిగి ఉన్నట్లయితే
పరిశుద్ధాత్మ లీడింగ్ నువ్వు కలిగి ఉన్నట్లయితే సంఘము కాదు సంఘాలు స్థాపించి, విశ్వాసు కాదు విశ్వాసులు సంపాదించి అనేకులకు ఆశీర్వాదకరంగా నీవు ఉంటావు. గమనించారా? మాసిదోనియా సంఘములకు అనుగ్రహించబడినట్టుగా దేవుని కృపను గురించి ఓ కొరింథీయులారా నేను మీకు తెలియజేస్తున్నాను. ఏందో తెలిసిన ఆ యొక్క కృప ఏలయనగా వారు బహు శ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికంగా, అది కృప, అత్యధికంగా వారు సంతోషించారు. వారు శ్రమ పడ్డారు, అయితే వారు అత్యధికంగా సంతోషించారు. అది దేవుని యొక్క కృప. వింటున్నారా? దైవ చిత్తానుసారంగా పనిచేస్తే, దేవుడు చిత్తానుసారంగా పరిశుద్ధాత్మ నడిపింపు కలిగి ఉన్నట్లయితే వారు శ్రమలలో సైతం కూడా వారు పరీక్షింపబడ్డప్పుడు వారు అత్యధికంగా సంతోషించి, మరియు వారు నిరుపేదలైనను. ఓ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఆ నిరుపేద ఎంత ప్రేమించాడు చూసారా? ఆసియాకు వెళ్ళనీయకుండా, ముషియాకు వెళ్ళనీయకుండా, బెత్లెహేముకు వెళ్ళనీయకుండా అతి నిరుపేదలైనటువంటి యొక్క మాసిదోనియా దేశస్థులను ప్రభు నడిపించడం దేవునికి ఉద్దేశం ఎంత గొప్పదో చూసారా? ఈ పేరు కోసం ఒకసారి పోరాటం జరిగింది. చాలా ఏళ్ల ముందు ఒక పత్రికలు చూశాను నేను. ఆ పత్రికను కట్ చేసి పెట్టాను. పేరు కోసం పోరు అన్నటువంటి ఒక టైటిల్ పెట్టి ఈ మాసిదోనియా దేశస్థులు ఆ పేరు కోసం పోరాడారు. ఆమె పేరు మార్చడానికి ప్రార్థన చేసినప్పుడు రాజుతో అధికారులతో పోరాడినట్టుగా చూస్తున్నాం. హిస్టరీ చెబుతూ ఉంది. అంతటి గొప్ప ఆధ్యాత్మిక దేశం అది. ఆత్మీయ సంఘాలు అక్కడ ఉన్నాయి. ప్రియమైన వాళ్ళరా గమనించండి, వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించాను. చూసారా? వారు నిరుపేదలట, అయితే వారి దాతృత్వము బహుగా విస్తరించింది. వారు అధికమైన శ్రమలలో సంతోషించారు అధికముగా. ఒకటి. రెండవది, వారికి అనుగ్రహించే కృపలో ఉన్న విషయం ఏంటంటే వారు నిరుపేదలైనను కూడా వారి దాతృత్వం ఎలా ఉందంట? ఎలా ఉంది? బహుగా విస్తరించింది. పేదలు నిరుపేదలట, పరిశుద్ధాత్మ బోధిస్తున్నాడు ఇక్కడ. కానీ వారు ఇచ్చు విషయంలో మాత్రం చూస్తే వారు ఎలా ఉన్నారట? వారు ఎలా ఉన్నారు? బహుగా విస్తరించిందంట. అంతగా ఇస్తున్నారు వాళ్ళు. మూడవ చూడండి, ఈ కృప విషయములో పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయములోను. మూడవది ఏం చేస్తున్నారు వీళ్ళు? కృప. అది ఆ కృప అనగా ఏంటి? పరిశుద్ధుల విషయమై, పరిశుద్ధుల కొరకై పరిచర్యలో పాలు పొందు విషయములోను. పరిచయం చేయడానికి పరిశుద్ధులకు ఎలాంటి పరిచయం చేస్తున్నారు? అందరూ పాలు పొందు విషయంలో ఎలా ఉంటున్నారు? వారు మనఃపూర్వకముగా మమ్మును వేడుకొనుచు. పరిశుద్ధులకు పరిచయం చేయటం విషయంలో ఈ నిరుపేదలైనటువంటి ఈ మాసిదోనియా దేశస్థులు, ఈ సంఘస్థులు ఏం చేస్తున్నారు తెలుసా? దైవజనులని, పరిశుద్ధులని వేడుకుంటున్నారంట. అయ్యా మేము మీకు పరిచయం చేస్తాం. ఈరోజు ఉన్నారా? దైవజనుడికి అలాంటి పరిచయం చేసే వాళ్ళు ఉన్నారా ఈ రోజుల్లో? లేరు. సేవకుదే పరిచయం చేసుకునే వాళ్ళు ఉన్నారు. నిజంగా యథార్థంగా పరిచయం, అయ్యా మీకు పరిచయం చేస్తామని బతిమాలి వేడుకునేటువంటి విశ్వాసులు నేటి క్రైస్తవ లోకంలో కనిపిస్తున్నారా? లేదు. ఎందుకో తెలుసా? నీవే మొట్టమొదట దేవుని దర్శన ప్రకారంగా సేవను ప్రారంభించలేదు. దైవ చిత్తానుసార సేవను చేయలేదు కాబట్టి, దేవుని ఆత్మ నడిపింపుతో కూడా సేవను చేయలేదు కాబట్టి ఇటువంటి సంఘాన్ని నువ్వు స్థాపించలేదు. దైవ చిత్తానుసారంగా వెళ్ళి పరిచయం కొనసాగించు, ప్రభు నడిపిస్తాడు. మాసిదోనియా సంఘస్థులు లాంటి ప్రజలు ప్రభు లేవనెత్తాడు నీ మధ్యలో. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు ఏం చేశారో గమనించాడు. అక్కడ పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలో మనఃపూర్వకంగా మమ్మును వేడుకొనుచు. దే ఆర్ బెగ్గింగ్. అయ్యా మీకు సేవ చేస్తామయ్యా మేము. ఉన్నారా? వింటున్నారా ఈ మాటల్ని? నా ప్రియమైన వాళ్ళారా గమనించండి. మీకు సహాయం చేస్తున్నాం. పాలు పొందు విషయంలో మమ్మల్ని వేడుకొనొచ్చు. వారు తమ సామర్థ్యము కొలదియే కాక. ఏమిటి? సామర్థ్యము కొలదియే కాక. సామర్థ్యం ఎంత ఉందంటే, నేను ఎగ్జాంపుల్ చెప్తా. ఇక్కడ సామర్థ్యము కొలదియే కాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఈ పౌలు గారు ఈ కొరింథీ సంఘానికి, ఈ మాసిదోనియా సంఘమునికి వచ్చి సాక్ష్యాన్ని చెప్తున్నాడు. కొరింథీ సంఘానికి చెప్తున్న సాక్ష్యం ఇది. ఇలాంటి వారు మాసిదోనియా ఆ సంఘస్థులు అన్న విషయాన్ని తెలియజేస్తున్నాడు. నా ప్రియులారా, వారు తమ సామర్థ్యము కంటే, సామర్థ్యము 100 రూపాయలు ఖర్చు పెట్టగలరు అనుకోండి, కానీ వారు ఏం చేశారు?
రూపాయలు ఖర్చు పెడుతున్నారు. అర్థం చేసుకోవడం చెప్తున్నాను నేను. ఎలా ఖర్చు పెట్టారు నన్ను క్వశ్చన్ చేయకండి. పరిశుద్ధాత్మ దేవుడు, ఎందుకంటే ఈ యొక్క టైటిల్ అదే కదా, లీడింగ్ బై హోలీ స్పిరిట్. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ దేవుని అడగండి, ఆయన బయలుపరుస్తాడు. సామర్థ్యం 100 ఖర్చు పెట్టే సామర్థ్యం వాళ్ళది. అయితే వారు 1000 రూపాయలు ఖర్చు పెట్టేంతటి మరి స్థితిలోనికి వారు వచ్చారంటే ఎలా చేశారో మనకు తెలియదు. కానీ ఒకటి మాత్రం నేను చెప్తున్నాను, మసూదోనియా దేశాన్ని ప్రభు దీవించాడు. ఎందుకంటే ఆ మసూదోనియా దేశం యొక్క ఆర్టికల్ నేను చదివినప్పుడు ఒక పేజ్ కట్ చేసి పెట్టారు, నా ఓల్డ్ బైబిల్లో పెట్టారు, ఇప్పుడు సమయంలో చూపించాడు మీకు. వారు ఏది ఒక చిన్న విత్తనం తీసుకెళ్ళి వేసినా 100 పండుతుందండి. ఆ పంటను చూపించారు. దాంట్లో విస్తారమైన పంట. వారు ఏది విత్తినా, వారు ఏది చేసినా, వారు ఏది స్థాపించాలనుకున్నా అది 100 ఫలించింది అన్నమాట. సో 100 folds వారి జీవితంలో వారు చూశారు వాళ్ళు. అందుకనే వారి దాతృత్వం బహుగా విస్తరించింది. వారు తమ సామర్థ్యం కొలది కాక సామర్థ్యానికి మించి వారు చేసినట్లుగా పౌలే సాక్ష్యం ఇస్తున్నాడు. వింటున్నారా విశ్వాసులారా, దేవుని బిడ్డలారా? జాగ్రత్తగా గమనిద్దాం. ఇంకా ఏం రాయబడిందంటే వాళ్ళ గురించి సాక్ష్యం గమనించండి. సామర్థ్యం కాబట్టి వారు ఏం ఎక్కువగాను తమను తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. 5వ వచనం బాగా గమనించండి. ఇది యూ కాక మొదట ప్రభువునకును దేవుని చిత్తము వలన మాకును తమ్మును తామే అప్పగించుకొనిరి, ఇంతగా చేయుదురని మేము అనుకొనలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి 5వ మాట ఏంటున్నాడు అక్కడ. ఇది కాక, ఇవన్నీ చేయటం కాక ఏమిటి? మొదటేమో వారు ఏం చేశారు? వాళ్ళు బహు శ్రమల వలన పరీక్షింపడ్డారు. ఆ శ్రమల్లో అత్యధిక సంతోషించారు. నిరుపేదలైన దాతృత్వం విస్తరించింది. పరిశుద్ధుల పరిచర్య చే విషయంలో తాము మమ్మల్ని మనపూర్గా వేడుకొచ్చు మాకు పరిచర్య చేశారు. వారు సామర్థ్యము కంటే మరి ఎక్కువగా వారు చేశారు. తమ సామర్థ్యము కంటే కూడా వారు మరి ఎక్కువగా తాము ఇచ్చిరని వారు సాక్ష్యం ఇచ్చారు. ఇంకో మాట చూసినట్లయితే, దేవుని చిత్తము వలన ప్రభువును బట్టి మాకును తమ్మును తామే ఏమంటారు అక్కడ? ఇదిగాక మొదట ప్రభువుకును ఫస్ట్ ప్రిఫరెన్స్, మొట్టమొదటి స్థానం దేవునికి ఇచ్చారు వాళ్ళు. తర్వాత పరిచారకుడికి ఇచ్చారు. దేవునికి నువ్వు అప్పగించుకోకుండా మనుషులకి ఏది ముఖసొచ్చాడని చేసేది వ్యర్థ ప్రియులారా. మొట్టమొదట నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకో. నువ్వు అప్పగించుకో, నువ్వు సరెండర్ చేసుకో. దేవా, నా పైన నీకు సర్వాధికారం ఉన్నది ప్రభువా, నీవే నన్ను నడిపించు నాయన, నీకే ఆధిపత్యం ప్రభువా అని ఏ వ్యక్తి అయితే దేవుని ఆత్మ నడిపింపు కలిగి ఉండి పరిచయం చేస్తారో వాళ్ళు తమ జీవితాన్ని అప్పగించుకున్నప్పుడు అలాంటి వారు ఈ యొక్క మసూదోనియా సంఘస్థులు. వీరు ఏం చేశారంటే, ప్రియమైన వాళ్ళారా, మొట్టమొదట ప్రభువుకును దేవుని చిత్తము వలన, అంటే ఏంటి? దేవుని చిత్తము వలన మాకును తమ్మును తామే అప్పగించుకునేది. చూసారా ఎంతగా వారు దేవుని సరెండర్ చేసుకోవడమే కాక, ఇక్కడ ఒక మాట బాగా గమనించాడు, చాలా జాగ్రత్తగా. ఇక్కడ కిటుకుంది అక్కడ. ఏమిటక్కడ? దేవుని చిత్తము వలన మాకు. అంటే ఆ యొక్క దైవజనులకి ఆ వెళ్ళిన పౌలు శీలకు వారు ఏం చేశారంటే, అది కూడా దేవుని చిత్త ప్రకారమే సమర్పించుకో తమ సరెండర్ చేశారు. దేవుడికే కాక దైవజనులకు కూడా పరిచయం చేయడంలో దేవుని చిత్తం కూడా అవసరం. ఇవన్నీ ఎలా జరిగాయి? పరిశుద్ధాత్మ నడిపింపు వలన. గమనించారు ఈ మాటల్ని. దేవుని చిత్తము ప్రకారముగా వారు తమ్మును తామే మాకు అప్పగించుకునేది, ఇంతగా చేయుదురని మేము అనుకొనలేదు. ఇంతగా చేయుదురని మేము అనుకొనలేదు. చాలు ప్రియులారా, ఈ సాక్ష్యం వీరిలో ఆద్యమంతా చదువుకొని మీకు అర్థమవుతుంది. కృపను గురించి రాయబడి ఉంది. మసూదోనియా సంఘములకు అనుగ్రహించినట్టుగా దేవుని కృపను గురించి ఓ కొరింథీ సంఘమా మీకు తెలియజేస్తున్నాను, మీరు తెలుసుకోండి. పరిశుద్ధాత్మ నడిపి ఉన్నట్లయితే ఎంత ఘనమైన సంఘాలు సంపాదించాడు. చూశారా పౌలు భక్తుడు? ఆయన పరిచర్యలో వెళ్ళడానికి స్థలానికి వెళ్ళనీయకుండా పరిశుద్ధాత్మని ఆటంకపరిచి వారిని వెళ్ళనీయకుండా అడ్డుకొని, నా ప్రియమైన వాళ్ళరా, దర్శనం ద్వారా తెలియచేసి పరిశుద్ధాత్మ దేవుడు చక్కగా వారిని గైడ్ చేసి మసూదోనియా దేశానికి తీసుకెళ్ళి మసూదోనియా దేశంలో పరిచయం కొనసాగింపు చేసి మసూదోనియా దేశంలో అనేక సంఘాలని స్థాపించడానికి
వీలు కలిగించాడు పరిశుద్ధాత్మ దేవుడు. దేవుని ఒక స్తోత్రం చెప్పడం విన్న స్థలములో హల్లెలూయా. దేవుని మహిమపరచండి పరిశుద్ధాత్మ దేవుడు. అందుకనే పాల్ యాంగ్ ఒకసారి ద ఫోర్త్ డైమెన్షన్ అనే పుస్తకంలో ఆయన రాశాడు. ఆయన లేచి ప్రార్థన చెప్పాడు. ఆయన అంటాడు, ఆయన ఏమంటాడో తెలుసా? హోలీ స్పిరిట్ కమ్ విత్ మై, లెట్స్ ప్రే. రా మనం కలిసి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్ముడా రా, మనం ఇద్దరు కలిసి ప్రార్థన చేద్దాం అని పిలిచేవాడట. ఆయన తన సాక్ష్యంలో రాశాడు. ఫోర్త్ డైమెన్షన్ బుక్ దొరికితే తీసుకుని చదవండి, అందులో కనిపిస్తుంది. 4వ కోణం అనే పుస్తకంలో ఆయన రాశాడు. ఆయన పరిశుద్ధాత్మ నడిపింపు నువ్వు కలిగి ఉన్నావా? వెనుచున్న దేవుని బిడ్డలారా, మీరు నిజంగా కలిగి ఉన్నారా? మనం కలిగి ఉన్నామా? దేవుని ఆత్మచేత నడిపింపడుతున్నామా? లేక నీ ఇష్టానుసారంగా నీ సొంత నిర్ణయాలు తీసుకొని ఏదో చేయడం ప్రయత్నం చేస్తున్నావా? నీ సొంత నిర్ణయాన్ని, నీ సొంత ఆలోచనని ఇప్పుడు ఆపేయి. దేవుని ఆత్మ కోరి కనిపెట్టు. దేవుని ఆత్మ నడిపింపు కోసం ఎదురు చూడు. దేవుడు సరైన మార్గంలో నడిపిస్తూ అది ఫలభరితంగా ఉంటుంది. అందుకు ఎగ్జాంపులే ఈ మాసిదోనియ సంఘములు. నెంబర్ 2, ఇంకో మాట నేను తెలియచేస్తున్నాను. నా ప్రియమైన వాళ్ళారా, బాగా గమనించండి. ఇంకో మాట మనం చూసినట్లయితే దేవుని యొక్క లేఖనం రాయబడి ఉంది. అపోస్తల కార్యములు 8వ అధ్యాయములో 29వ వచ్చిన భాగంలో మనం చూసినట్లయితే గమనించండి. అక్కడ అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 29వ వచ్చిన భాగంలో మనం చూద్దాం. అక్కడ దేవాది దేవుడు ఫిలిప్పుకు చెప్తున్నాడు. ఏమంటారో గమనించండి. 29వ వచనంలో 29వ వచనం మనం చూస్తే, అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో నీవు ఆ రథము దగ్గరికి పోయి దానిని కలుసుకొనమని చెప్పాను. ఆత్మ ఫిలిప్పుతో చెప్తున్నారు, నీ వెళ్ళి ఆ రథము వద్ద కూడా అతన్ని కలుసుకో. Then the Spirit said to Philip, go and meet. ఎవరిని కలవమంటున్నాడు? ఐతిఫియుల రాణి అయిన కందాకెక్కిన మంత్రి అయిన ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐతిఫియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. ఆయన గురించి ఒక సాక్ష్యం ఉంది, గొప్ప సాక్ష్యం. The man of Ethiopian was a high-ranking courtier official of the queen mother, who was a God-fearer, a Gentile who worshipped the Jewish God. యూదుల దేవుడైనటువంటి సృష్టికర్త మహోన్నత దేవత దేవుణ్ణి ఆరాధించుటకు ఎంతో భయభక్తులు కలిగి ఉన్న వ్యక్తికి ఇతని గురించి పరిచయం చేస్తుంది బైబిల్ యొక్క కామెంటరీస్లో. ఈయన గొప్ప ఆధిపత్యం కలిగి ఉన్నవాడు. ఈ యొక్క మంత్రి దేవుని భక్తి కలిగిన వాడు, బైబిల్ కలిగిన వాడు, పరిశుద్ధి కలిగి ఉన్నవాడు. ఆ దేవుని ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చాడు. ప్రయాణం చేసి వచ్చాడు. ఆయన ఆరాధించి తిరిగి వెళ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఫిలిప్పుతో చెప్తున్నాడు, వెళ్ళి కలుసుకున్నామని. ఎలా గైడ్ చేశాడు తెలుసా? 26వ వచనంలో, ప్రభు దూత నీవు లేచి దక్షిణంగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పో, అరణ్య మార్గమున కలుసుకో. ప్రభు దూత చెప్పాడు, లేచి వెళ్ళి డైరెక్ట్ చేస్తున్నాడు. దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు ఎక్కడికి వెళ్ళాలో, ఏ ఊరికి వెళ్ళాలో, ఎక్కడ ఉండాలో నడిపించి అరణ్య మార్గమునకు వెళ్ళి కలుసుకో. ఎంత బాగా గైడ్ చేస్తున్నాడు చూడండి ఫిలిప్పుని పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన వెయిట్ చేస్తున్నాడు. వెళ్ళి 29 వచ్చేసరికి అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో నీవు ఆ రథము దగ్గరికి పోయి దానిని కలుసుకురమని చెప్పాను. 30 వచనం రాయబడింది. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని, నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడిగాడు. అంటే ఫిలిప్పు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఆయన రథం మీద వెళ్తున్నాడు, ఈయన పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు. ఈనాడు సేవకు పరిగెత్తి వెళ్తున్నారా? పరిగెత్తి వెళ్ళి సేవ చేస్తున్నారా? ఎంత అలసట కదా. కాస్త కొద్దిగా ఎక్స్పీరియన్స్ వస్తే, కొద్దిగా ఇదైపోతే, కొంత మినిస్ట్రీ చేస్తే, కొంత ఎస్టాబ్లిష్ చేస్తే, కొంత కలిగి ఉంటే వెంటనే మోటార్ సైకిల్ కావాలి, మోటార్ సైకిల్ అయిన తర్వాత కారు కావాలి, కారు కలిగిన తర్వాత ఇంకా హైఫై కావాలి. లగ్జరీస్ అయిపోయింది నాడు సో కాల్ పాస్టర్స్. 30 సంవత్సరాలకు మునుపు కర్నూలు డిస్టిక్లో తాడిపర్తి అనేటువంటి పట్టణానికి మహబూబ్నగర్ డిస్టిక్లో నన్ను మీటింగ్స్ పిలిచారు. 3 days మీటింగ్స్. అక్కడికి వెళ్ళా నేను ఆ పరిచయం చేయడానికి. నేను మరొక స్పీకర్
ఆయన అప్పటికే రేడియోలో వాక్యం ప్రకటించేవాడు. ఆయన పేరు చెప్పనులేండి. ఆయన రేడియో ప్రకటించేవాడు. ఆ ఇద్దరు వెళ్ళావు. ఉదయకాలం నేను చర్చిలో మాట్లాడినాను. రాత్రికాల సమయంలో మరి నేను ఆయన మాట్లాడాలి. సరే, మొట్టమొదటి అవకాశంగా ఆ దైవజనుడికి ఇవ్వాలని వారు నిర్ణయించి నాతో చెప్పారు. అలాగే కానివ్వండి, ఆయన తర్వాత నేను మాట్లాడుతాను అన్నాను. అయితే ఆయన రప్పించాడిగా ఆ ఊరు కూడా చెప్పాలండి. నేను ఆ ఊరు నుంచి అయ్యా మీరు త్వరగా మీరు వచ్చేసేట్లయితే మిమ్మల్ని మళ్ళీ మేము డ్రాప్ చేస్తామన్నప్పుడు ఆయన ఏమన్నాయంటే, మీరు నా కొరకు కారు పంపించండి. అయ్యా మీరు అక్కడి నుంచి కారు తీసుకుని రండి, మేము ఆ కారుకు మేము వచ్చేపోయే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మేము ఇస్తామని చెప్పారంట. పాపం నన్ను పిలిచినటువంటి ఆ యొక్క మీటింగ్స్ కండక్ట్ చేసిన వ్యక్తి నాతో చెప్పాడు. అయితే ఆయన ఏమన్నా అంటే ఆ స్పీకరు, లేదు మీ దగ్గర వచ్చి కారు పంపించండి నాకు. అది అనవసరం ఖర్చు కదా. అక్కడి నుంచి ఆ కారు తీసుకుని వస్తే ఆ కారు వెళ్ళిపోవచ్చు. కానీ ఇక్కడ నుంచి మీటింగ్ కలిసి ప్లేస్ కారు వెళ్ళి అతను పికప్ చేసుకుని మళ్ళీ తీసుకెళ్ళి విడిచిపెట్టి మళ్ళీ రావాలంటే 4 సింగల్స్ అవుతాయి కదా. ఆలోచించారా? ఆయన అలాగే అన్నారు. పాపం ఇక్కడి నుంచి కారు పంపించారు, ఆయన తీసుకొచ్చారు, ఆ మీటింగ్ అయిన తర్వాత తీసుకెళ్లారు, ఆయనకి డ్రాప్ చేసి మళ్ళీ ఆ కారు వచ్చేసి. అంటే ఎంత ఖర్చు కదండి. ఆ మాట నన్ను పిలిచినటువంటి ఆ మీటింగ్ కండక్ట్ చేసి ఆయన నాతో అన్నప్పుడు నేను కొంచెం మనసు కష్టపడి, పెద్దవాళ్ళు, గొప్ప సేవకులు, కష్టం అనిపించింది. మరి నేనైతే వెళ్ళి ఎలా వెళ్ళలేదు తెలుసా? 30 సంవత్సరాలు మునిపట్టే ఎంత కష్టం ఉందని మీకు తెలుసా అండి ప్రియమైన వాళ్ళ. ట్రైన్లో వెళ్ళి ఆ తర్వాత లారీలో వెళ్ళి, లారీలో చెందుకట్టే లారీలో వెళ్తే తక్కువ ఛార్జ్ అవుతుంది కదా. పరిచర్య చేయాలి అంతే. మనం పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు కదా, జీతం ఆయన ఇస్తాడు. ఆయన దేన్ని ఎక్స్పెక్ట్, ఎందుకంటే ఉచితంగా పొందింది కనుక ఉచితంగా ప్రకటించండి. పోషించే దేవుడు నాకున్నాడనే సత్యం నాకు తెలుసు. నాకు వాక్య సారాంశం ఎరిగిన కాబట్టి చెప్తున్నాను ఆ మాటల్ని. కనుక ఈనాడు ఎలా ఉన్నారంటే, ఈ ఫిలిప్పులానికి పరిచయం చేసే వాళ్ళు ఉన్నారా? పరిగెడుతున్నావా? చెక్ చేసుకొని మనవి చేస్తున్నాను ప్రియమైన వాళ్ళనా. దేవుడు నీకు అనుగ్రహించిందా, నువ్వు అనవసరం దాన్ని ఖర్చు పెట్టుకో. దేని పరిచర్యకు ఖర్చు చేయి, దేని పనికి మాత్రమే ఖర్చు పెట్టు. నీ సంస్థానిగా ఖర్చు పెట్టడానికి వీల్లేదు. పరిశుద్ధాత్మ నడిపింపు కలిగిన ఫిలిప్పు పరిగెత్తుకుంటూ వెళ్ళి అనుభవముసును కలుసుకుని, నువ్వు చదువుతున్నావు, నువ్వు గ్రహించుచున్నావా అని అతను అడిగి, అయ్యా వేరొక నాకు బోధించుతుంది, నాకు ఎలా అర్థమవుతుంది, నాకు ఎలా తెలుస్తున్నప్పుడు పిలిచేత రథంలో కూర్చోబడిన తర్వాత ఆయన చదువుతున్న భాగాన్ని బట్టి అర్థాన్ని తెలియజేసి మార్గంలో సువార్త ప్రకటించగా ఆన్ ద వే, ఆ మార్గములోనే ఆయన అంటున్నాడు ఆ నమ్మకం, అయ్యా ఇదిగో నీళ్లు ఉన్నాయి, బ్యాప్టిజం పొందడానికి నాకేమైనా ఆటంకం ఉన్నదా? చూశారు పరిశుద్ధాత్మ ఎక్కడ తీసుకెళ్ళాడంటే, ఈనాడు పాస్గా చెప్పాలి, అరే మారుమనసు పొందండి, పాపక్షమాపణ పొందండి, బ్యాప్టిజాలు పొందండి అని చెప్పుకుంటూ ఉంటే వీళ్ళు తీసుకోరు. నాకు ఇంకా కొంత సమయం అవసరం, నేను ఇంకా లోకంలో జీవించాలి, ఇంకా నేను తర్వాత చూస్తానులే, నెక్స్ట్ ఇయర్ చూస్తానులే, ఆ తర్వాత చూద్దాంలే అని అనుకుంటున్నారు ఈ రోజుల్లో. ఇక్కడ వారు మార్గంలో వెళ్తున్నారు. 35 వచ్చంలో అందు ఫిలిప్పు నోరు తెచ్చి ఆ లేఖను అనుసరించి అతనికి యేసుని గురించి సువార్త ప్రకటించును. వారు త్రోవలో వెలుచుండగా నీళ్లు ఒక చోటుకు వచ్చినప్పుడు, ఇదిగో నీళ్లు ఉన్నాయి, నువ్వు బ్యాప్టిజం తీసుకొని ఫిలిప్పు చెప్పలేదు. పరిశుద్ధాత్మను అడిగించేది వెల్లడిక వ్యక్తి ఫిలిప్పు సువార్త ప్రకటించగా, ఏ గ్రంథం అయితే చదువుతున్నాడు, యెషయా గ్రంథంలో ఒక వాక్యం చదువుతున్నాడు, ఆ వాక్యాన్ని ఆ సారాంశాన్ని తెలియజేసిన తర్వాత మార్పు చెందినటువంటి నపుంసు కూడా అంటున్నాడు, ఇదిగో అయ్యా నీళ్ళు ఇక్కడ కనిపిస్తున్నవి, బ్యాప్టిజం ఇచ్చుటకు నాకేమైనా ఆటంకం ఉన్నదా? ఎవరైనా అంటున్నారా? ఎవరైనా మీ ఫాదర్ దగ్గరికి వచ్చి అడుగుతున్నారు, మీ పాస్టర్ దగ్గరికి వచ్చి అడుగుతున్నారా, అయ్యా దైవజనుడా నేను బ్యాప్టిజం పొందడానికి నాకేమైనా ఆటంకం ఉందా, లేక నాలో ఏమైనా లోపం నేను అడుగుతున్నారా? నిజంగా చెప్పండి, విశ్వాసే నీవో. వింటున్నారా? ఈయన చూడండి ఎంత బాగుంటుంది, నాకేమైనా ఆటంకం ఉందా అయ్యా? ఓ పాస్టర్ గారు, ఫిలిప్ పాస్టర్ గారు, నేను బ్యాప్టిజం పొందడానికి నాకేమైనా ఆటంకం ఉందా అని అడిగి రథము నిలుపమని చెప్పి ఆజ్ఞాపించిన ఫిలిప్పు నపుంసు ఇద్దరు నీళ్ళలోనికి వెళ్ళి దిగరి అంతటి ఫిలిప్పు అతనికి బ్యాప్టిజం ఇచ్చాను. వారు నీళ్ళలో వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయాను. బ్యాప్టిజం అయి వెంటనే దేవుని ఆత్మ ఫిలిప్పుని తీసుకుని వెళ్ళిపోయిందంట. ఆత్మ నడిపించాడు, ఆత్మ తీసుకుని వెళ్ళిపోయాడు.
గమనించండి, 40వ వచనంలో ఫిలిప్పు ఆ జ్యోతుల్లో కనబడాను. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవన వెళ్ళెను. అంతటా ఫిలిప్పును మరి ఎన్నడూ చూడలేదు. అయితే ఫిలిప్పు ఆ జ్యోతిలో కనబడాను. ఎక్కడ తీసుకెళ్ళా తెలియదు, కానీ ఆ జ్యోతిలో కనబడ్డాడంట. ఆ నపుంసకుడు కనిపించలేదు. మళ్ళీ ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, దేవుని ఆత్మ నడిపింపు ఉంటే గొప్ప వ్యక్తుల్ని ప్రభు మీట్ చేస్తాడు. ఇక్కడ ఒక వ్యక్తిని దేవుని ఆరాధించడానికి వచ్చినటువంటి భయభక్తులు కలిగినటువంటి వ్యక్తిని దర్శించమని దేవుని ఆత్మ చేత అతను బోధింపడి వెళ్ళి ఒక గొప్ప వ్యక్తిని ప్రభు కోసం ఆయన సంపాదించేట్టుగా చూస్తున్నాం. 7 కార్యాలు చెప్పాలనుకున్న సమయం లేదు కాబట్టి ముగిస్తాను. ఒకే ఒక కార్యం మాత్రం చెప్పి ముగిస్తున్నాను నేను. ఎందుకంటే మా అమ్మాయికి చెప్పింది 30 to 40 minutes డేట్ అని. సో ఇంకొక మాటలు మాత్రం మీకు తెలియజేసిన ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయములో గమనించే ప్రియులారా, అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము మొదటి 4 వచనాలని మనం చదువుకున్నట్లయితే చూసుకుందాం. అక్కడ 13వ అధ్యాయం అడిగాడు దయచేసి. అంతియోకులో ఉన్న సంఘములో బర్నబా, నిగర అనబడినటువంటి సిమియోను, కురేనీయుడైన లూకియా, శతాధిపతి అయిన హెరోదుతో కూడా పెంచబడిన మనయోను, పౌలోను ప్రవక్తలను బోధకులను ఉండిరి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను పౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. చూసారా, పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నాడు? ఆ సంఘములో ఉన్నారు ప్రవక్తులు, పరిశుద్ధులు. వారు ప్రభువును సేవిస్తున్నారు, ఉపవాసం ఉన్నారు వారు అక్కడ. అయితే పరిశుద్ధాత్మ నేను బర్నబాను, సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచండి. ద హోలీ స్పిరిట్ సెడ్, వాట్ నౌ సెపరేట్, బి సెపరేట్. వారిని మీలో నుంచి నా కొరకు వారిని ప్రత్యేకపరచండి. ప్రత్యేకపరిచాడు పరిశుద్ధాత్మ దేవుడు, ప్రత్యేకపరిచాడు. అప్పుడు వెంటనే జరిగింది ఏంటంటే, అక్కడ అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులు ఉంచి వాడిని పంపిరి. గమనించారా? వాడి మీద చేతులు ఉంచి వాడిని పంపారు. 4వ వచనం గమనించండి. కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై, they sent out by the Holy Spirit. They sent out by the Holy Spirit. వారు పరిశుద్ధాత్మ చేత పంపబడ్డారు, ప్రత్యేకపరచబడ్డారు పరిశుద్ధాత్మ చేత. ఇప్పుడు పరిశుద్ధాత్మ చేత ఏమవుతున్నారు? పంపబడుచున్నారు. నువ్వు వెళుతున్నావా నీ ఇష్టానుసారంగా పరిచర్య కొరకు, లేక పరిశుద్ధాత్మ చేత వెళుతున్నావా? They sent out by the Holy Spirit. వారు తమ సొంత నిర్ణయాలతో వెళ్ళే పరిచర్యకి. ఇక్కడైతే వీరు ఏం చేస్తున్నారు? నా కొరకు వారిని ప్రత్యేకపరిచి పరిశుద్ధాత్మ చెప్పినప్పుడు వారు సపరేట్ చేయబడ్డారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ చేత వెళుతూ ఉన్నారు. ఇక్కడ ఒక సబ్జెక్ట్ కనిపిస్తుంది మనకు. 4వ వచనం నుంచి 12వ వచనం వరకు మనం చదువుకోండి మీరు. తర్వాత పరిశుద్ధాత్మ నడిపించాడు కాబట్టి వారు ఏం చేశారు? కొంచెం వారు మరి పరిచర్య కోసం బయలుదేరే వాళ్ళు. అక్కడ మనకు కనబడుతుంది 6వ వచనంలో, వారు ఆ ద్వీపం అంతటా సంచరించి పాపాను ఊరికి వచ్చినప్పుడు గాడివాడును అబద్ధ ప్రవక్త బర్యేసు అని ఒక యూదును చూచిరి. అతడు వివేకము కలవాడైన సెర్గి పౌలు అను అధిపతి వద్ద ఉండెను. అతడు బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యమును వినగోరెను. చూసారా, అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, యూదుడు. ఆ యొక్క వ్యక్తి గాడివాడు, అబద్ధ ప్రవక్త యేసు అనే పేరు అతని పేరు. ఇతడు ఎక్కడ ఉన్నాడంటే వివేకము కలవాడైనటువంటి సెర్గి పౌలు అను అధిపతి వద్ద ఉండెను. ఆ సెర్గి పౌలు ఏం చేశాడంటే దేవుని వాక్యం వినాలనే ఆశ కలిగి ఉన్నాడు. అంటే దేవుని యొక్క ప్లాన్ ఏంటంటే ఆ ప్రాంతానికి తీసుకెళ్ళి ఈ సెర్గి పౌలు అనే వ్యక్తికి వాక్యాన్ని బోధించాలి. అది దేవుని యొక్క ప్లాన్. కాబట్టి వారు పరిశుద్ధాత్మ చేత పంపబడ్డారు, పరిశుద్ధాత్మ చేత ప్రత్యక్షపరచబడ్డారు వాళ్ళు. గమనించాడు అక్కడ. ఇతడు 7వ వచనం, ఇతడు వివేకం కలవాడైన సెర్గి పౌలు అను అధిపతి వద్ద ఉండెను.
అతడు బర్నబాను పౌలుని పిలిపించి దేవుని వాక్యము వినకోరెను. వినటానికి ఇష్టపడ్డాడు ఆయన. వారు వెళ్ళి వాక్యాన్ని ప్రకటించారు. ఆ వాక్యాన్ని ప్రకటించినప్పుడు ఆ ఇలుమ అధిపతి అనగా ఆ గాడివాడు ఏం చేశాడంటే అతని విశ్వాసం నుండి తొలగింపవలనని, ఎవరిని? సరికి పౌలుని. దురాత్మ చూశారు ఏం కార్యం చేస్తుంది అక్కడ. అతని ఆ విశ్వాసం తొలగింపచేయాలని వాడు ఎదుర్కొన్నాడు, యత్నం చేశాడు. అయితే 9వ వచనంలో పౌలు అనబడిన సౌలు, ఈ సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఏమిటి నింపబడినాడండి? పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై అతని తేరి చూచి సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండిన వాడా, అపవాది కుమారుడా. ఎంత ధైర్యంగా మాట్లాడుతూ చూడండి. దేవుని ఆత్మను కలిగి ఉంటే ఎంత ధైర్యంగా బోధించగలరు చూశారు అక్కడ. అపవాది కుమారుడు, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తినని మార్గంలో చెడగొట్టట మానవా. ఇదిగో ప్రభు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు, నీవు కొంతకాలము గుడ్డివాడవై సూర్యుని చూడకుందవని చెప్పాను. ఏమన్నాడు అక్కడ? సేవకుడు, పరిశుద్ధాత్మతో నింపబడిన సేవకుడు ఏమన్నాడు? నీవు కొంతకాలము గుడ్డివాడవై ఉండు, నువ్వు ప్రభు యొక్క మార్గాన్ని తినని మాట చెడగొడుతున్నావు కాబట్టి నీవు కొంతకాలం, అక్కడ కొద్ది పీరియడ్ ఇచ్చాడనమాట. నువ్వు గుడ్డోడైపోయి చెప్తే కూడా అలాగే జరిగిపోయేది. కానీ పౌలు ఎంత ప్రేమ కలిగిన వాడంటే అతను ఖర్చు చేస్తున్నప్పుడు కూడా నువ్వు కొంతకాలము అన్నాడు. ఆ మాట చదివినప్పుడు భలే సంతోషపడ్డాను. నేను బల ఆనందపడ్డా. కొంతకాలము నీవు గుడ్డివాడుగా ఉండు. గమనించాడా? మనం ముగిస్తున్నాను ప్రియులారా. నీవు సూర్యుని చూడకుండా అన్నాడు. వెంటనే మబ్బును చీకటి అతని కమ్మిన కనుక అతడు తిరుగుచు ఎవరైనా చేయి పట్టుకొని నడిపించురా అని వెతుకుచుండెను. బాగా గమనించండి. 12 వచ్చాయి, మీరు అందరూ కూడా చదవండి నాతో పాటు కలిసి. అంతటా ఆ అధిపతి జరిగిన దాన్ని చూచి, దేని చూశాడండి? జరిగిన దానిని చూచి ప్రభు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించను. దేవునికి స్తోత్రపడి కలిగి హల్లెలూయా. ఏమంటే అక్కడ అంతటా అధిపతి అనగా సరికి పౌలు చూశాడు ఈ విషయాలు అంతటి కూడా జరుగుతూ ఉంటే, తెలియని మార్గం చెడగొడుతున్నటువంటి ఆ యొక్క వ్యక్తిని మరి గద్దించి పౌలు వాక్యం చే హెచ్చరించినప్పుడు, ఇదిగో నీవు కొంతకాలము సూర్యుడు గుడ్డివాడవుతున్నప్పుడు, గుడ్డివాడైపోయినప్పుడు ఆ కార్యాన్ని చూచి ఆశ్చర్యపడ్డాడు. కానీ ఆ రాయబడింది ఏంటంటే ప్రభు బోధకు ఆశ్చర్యం విశ్వసించను. అంతటా అధిపతి జరిగిన దాన్ని చూచాడు, దాన్ని మనసులో పెట్టలేదు. నేను చాలా మందిగా అలా చెప్తుంటా. చాలా మంది ఈ రోజుల్లో మిరాకిల్స్ కూడా చూస్తుంటామాట. బాగా గమనించండి. నాట్ అబౌట్ ద మిరాకిల్ బట్ ద డాక్ట్రిన్ ఆఫ్ ద లార్డ్. నాట్ అబౌట్ మిరాకిల్. ఒక వ్యక్తి రక్షింపడానికి మరి మిరాకిల్స్ కాదు కావాల్సింది, బోధ కావాలి. వాక్యాన్ని ప్రకటించు, ఆ వాక్యాన్ని వ్యక్తి మారుతాడు. ఈ సరికి పౌలు వాక్యాన్ని బోధించుగా విన్నాడు. ప్రక్కన ఒక వ్యక్తి గుడ్డివాడిని చూశాడు, అంతే. ఎస్, వాడిని చూచాడు. అయితే వెరీ నెక్స్ట్ వర్డ్ ఏముందంటే ప్రభు బోధకు ఆశ్చర్యపడ్డాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రభు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించను. దేవునికి మహిమ చెల్లిస్తున్నా. నా ప్రియమైన వాళ్ళారా, ఈ మాటలు ఆలోచిస్తున్నా. నీవు పరిశుద్ధాత్మిక నడిపింపు కలిగి ఉన్నటువంటి ఈ కార్యక్రమం ద్వారా ఈ 50 రోజులు ఎంతోమంది దైవజనులు ప్రకటించుంటారు. 49 దినములు ఈ ముగింపు దినమున ప్రభువు నాకు ఇచ్చినటువంటి ఈ ధన్యత బట్టి దేవుని స్తుతిస్తున్నాను. దేవుని ఆత్మ నడిపింపు అవసరం ప్రియులారా. చివరొక మాటని చెప్పి ముగిస్తున్నా. ఎవడో తెలుసా మాటని? ప్రియుల బాగా గమనించండి. దేవునికి వాక్యాన్ని మీరు అందరూ కూడా చదువుతున్నారు, మీరు ఎరుగున్నారు. మత్తయి సువార్త గమనించండి, 4వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే, అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. చూసారా? ఆయన బాప్తిజం పొందిన వెంటనే అపవాది చేత శోధింపబడాలి. ఓ టెస్ట్ ఉంది. ఆ టెస్ట్ను అని గెలవాలి. దేవుడు తెలుసు, సృష్టికర్త దేవతను కుమారుని నియమించాడు పనిని. కాబట్టి ఆత్మ ఎక్కడికి తీసుకెళ్ళిందంటే ఆత్మ అరణ్యానికి కొనిపోయింది. యేసు ప్రభువునే ఆ పరిశుద్ధాత్మ దేవుడు గైడ్ చేసినప్పుడు ఆ పరిశుద్ధాత్మ నడిపించేత వెళ్ళిన యేసు క్రీస్తు ప్రభు సైతం కూడా అపవాది శోధనల్ని జయించి వచ్చాడు. ఈజ్ ద మోడల్. ఆయన మనకు ఒక మాదిరి. యేసు ప్రభు యొక్క క్యారెక్టర్ మన జీవితంలో
ముడుచుకుందామా? ఆత్మ నడిపింపును కలిగి ఉన్నావా ఈ రోజున? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమం దేవుడు దీవించుగాక. గాడ్ బ్లెస్ యూ. ఈ మాటలు మరొకసారి జ్ఞాపకం చేసుకో. దైవ చిత్తానుసారంగా ఆయన పౌలు భక్తుడు వెళ్ళాడు. ఆయన వెళ్ళాలన్న స్థలం వెళ్ళని కూడా ప్రభు ఆటంకపరిచి మాసిదోనియా దేశాన్ని పంపించాడు. ఒక గొప్ప ఫ్రూట్స్ని చూశాడు. ఫిలిప్పు ప్రకటించే ఆత్మ ద్వారా ఒక గొప్ప వ్యక్తికి బాప్తిజం ఇచ్చాడు. వాక్యాన్ని ప్రకటించి పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యేకపరిచాడు పౌలు బర్నబాన్ని. వాడిని పంపిస్తున్నాడు. ఒక గొప్ప అధిపతిని ప్రభు కోసం సంపాదించాడు. పరిశుద్ధాత్మ నడిపింపును కలిగి ఉంటే ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు ప్రభు చేసే క్యారెక్టర్ 3 టెస్టులోన గెలిచేశాడు దేవుడు. అప్పుడు దేవదూతలు వచ్చి యేసు ప్రభు పరిచయం చేస్తున్నట్లుగా 4వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. మే గాడ్ బ్లెస్ యూ. ఈ కార్యక్రమను ప్రారంభించిన దేవుని బిడ్డల్ని ప్రభు దీవించుగాక. ప్రభు నాకు ఇచ్చేటువంటి ఈ గొప్ప ధన్యత బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. మీరున్న స్థలములో మరి కూర్చొని నిలుచోను తల వంచి ప్రార్థన చేసుకుందాం, ముగిస్తాం. సర్వశక్తియు మిగిలి కృపా సమృద్ధి గల మా ప్రియ తండ్రి, మీకు వందనం చెల్లిస్తున్నాను. ఈ యొక్క 50th డే సెలబ్రేషన్ కార్యక్రమంలో నేను కూడా పాల్గొని మీ ప్రజలతో సంతోషించడానికి ఇచ్చిన కృప కొరకై స్తోత్రములు. నానా వీరు జరిగించిన ఈ పరిచయను దీవించమని ప్రార్థిస్తున్నాను. 49 దినములుగా ఎంతోమంది గొప్ప దైవజనం ద్వారా ఈ కార్యక్రమాన్ని మీరు కొనసాగింపచేశారు. దేవా, ఈ దినమును కూడా ఈ పరిచయంలో పాల్గొనడానికి నాకు కూడా మీరు ఇచ్చినటువంటి ఈ గొప్ప ధన్యతను బట్టి మీరు స్తుతిస్తున్నాను. మీరు ఆజ్ఞాపించడం చేశాను. నేను నిష్ప్రయోజకు దాసుడను. మీ ఆత్మ నడిపించేందుకే స్తోత్రము నాయన. మీ ఆత్మక ఎందుకంటే ప్రభు గతంలో నేను 2-3 పరివాళ్ళు అడిగారు, ఆ రోజు ప్రకటించలేకపోతున్నాయి. కానీ ఈరోజు నీ ఆత్మ నడిపింపు కాబట్టి ఈ దినము ఇది మీ చిత్తము నాయన. కానీ మీ ఆత్మ నడిపింపు కోసమే కనిపెట్టి వారికి చేయండి. మమ్మల్ని నడిపించండి. మీ ఆత్మ ద్వారా మమ్మల్ని కొనసాగింపచేయండి. మీరు మాత్రమే ఘనత పొందండి. మీ మహిమ కోసమే ప్రభావ మేము ఎదురు చూడుగా అమలు చేయండి. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యాన్ని బట్టి మీ నామమునకే మహిమ చెల్లిస్తూ మీ ఆత్మ నడిపింపును మా అందరి జీవితంలో నడిపించి మా ప్రభువా మీ నామాన్ని ఘనపరచుకొనమని యేసు నామమున ప్రార్థించి స్తుతించి ఘనపరిచి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.